ఈ మధ్య కాలంలో మనం లేట్ మ్యారేజెస్ చాలా కామన్గా చూస్తున్నాము. సో లేడీస్ మనకి కెరియర్ పరంగా కానీ లేదంటే సోషల్ కాజెస్ వలన కానీ లేట్గా మ్యారేజ్ చేసుకోవటము అండ్ చైల్డ్ బేరింగ్ కూడా లేట్గా ప్లాన్ చేసుకుంటున్నారు. మనకి నార్మల్గా బయలాజికల్ క్లాక్లో ఓవరీస్లో కొంత ఓవేరియన్ రిజర్వ్ అనేది ఏజ్ ప్రకారం తగ్గుతూ పోతూ ఉంటుందండి. మనకి 20sలో ఇది మ్యాక్సిమం ఉంటుంది. సో మ్యాక్సిమం ఫర్టిలిటీ అనేది మనకి mid-20sలో ఉంటుంది ఏ స్త్రీకైనా సరే. దాని తర్వాత లేట్ 20s నుంచి ఎర్లీ 30s వరకు కొంచెం తగ్గుతూ వస్తూ ఉంటుంది. ఎగ్ రిజర్వ్ అలాంటిది తగ్గుతూ వస్తూ ఉంటుంది. అండ్ 35 తర్వాత ర్యాపిడ్గా తగ్గుతూ వస్తూ ఉంటుంది. సో ఇది మనము కొంతవరకు గుడ్ లైఫ్ స్టైల్తో కొంత క్వాలిటీ ఆఫ్ ద గ్యామెట్స్ని మన హార్మోన్స్ని కంట్రోల్ చేసుకునే అవకాశం ఉంది. కానీ అదర్వైజ్ ఎగ్ డిక్లైన్ అనేది మాత్రం కంప్లీట్గా మన చేతుల్లో ఉండదండి. సో అలాంటి వాళ్ళు ఒకవేళ వాళ్ళు లేట్ మ్యారేజ్ చేసుకున్నా సరే ఒక ఫ్యూ మంత్స్ ట్రై చేసిన తర్వాత, ఎస్పెషల్లీ ఆఫ్టర్ 30 ఒక 1 year ట్రై చేసిన తర్వాత వాళ్ళు ప్రెగ్నెన్సీ రాలేదు అంటే ఇమీడియట్గా డాక్టర్ గారిని కన్సల్ట్ చేయటం అండ్ దానికి తగ్గ ఇన్వెస్టిగేషన్స్, భార్యాభర్తల్లో ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయో చూసుకొని దానికి తగ్గ మెడికేషన్ అండ్ ఇన్వెస్టిగేషన్స్ అండ్ ట్రీట్మెంట్ చేయించుకోవడం మంచిది. అలాగే 35 తర్వాత ఇంకా లేట్ అవుతుంది కాబట్టి వాళ్ళకి వితిన్ ఫ్యూ మంత్స్, ఎస్పెషలీ 35 తర్వాత ఉమెన్ వితిన్ 6 months కన్సీవ్ అవ్వకపోతే వాళ్ళు ఆర్ ఇంకా ముందు కూడా ఒక్కొక్కసారి వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఐడెంటిఫై అయితే వితిన్ ఫ్యూ మంత్స్ ఆఫ్ మ్యారేజ్ వాళ్ళు కన్సీవ్ అవ్వలేదు ఆర్ ప్లాన్ చేసుకున్న ఒక ఫ్యూ మంత్స్లో వాళ్ళు కన్సీవ్ అవ్వట్లేదు అంటే డాక్టర్ గారిని సంప్రదించడం మంచిదండి. 62 లక్షల మంది ప్రజల్లో మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ కి మారడం వలన 915 కోట్ల రూపాయలు సేవ్ చేసుకున్నారు. అదే మెడిసిన్స్ అదే క్వాలిటీతో 50 to 80% డిస్కౌంట్లు.